హరిప్రియ భక్తి ఛానల్ ప్రేక్షకులకి ముందుగా నమస్కారం. సాధారణంగా పేరు పెట్టేటప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి అని అందరికీ తెలుసు. కానీ సిగ్నేచర్ చేసేటప్పుడు కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మీ సిగ్నేచర్ ఆటోగ్రాఫ్లా మారుతుంది. మరి ఆ జాగ్రత్తలు ఎలా తీసుకోవాలో తెలుసుకోవాలి అంటే ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ న్యూమరాలజిస్ట్, మనీ పవర్ ట్రైనర్ విశ్వక్సేన్ గారు. మరి వారితో మాట్లాడి సిగ్నేచర్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో అడిగి తెలుసుకుందాం. నమస్కారం. ఓం శ్రీ గురుభ్యో నమః. సార్, సిగ్నేచర్లో కూడా జాగ్రత్తలు తీసుకోవాలి అనేసి వింటున్నాము. న్యూమరాలజీ ప్రకారంగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే ఆటోగ్రాఫ్లా మారుతుందంటారు? అయితే ఇప్పుడు ఈ మధ్య టెక్నాలజీ వచ్చిన తర్వాత ఎక్కువగా ఎవరు సిగ్నేచర్లో పెట్టడం లేదండి. మీకు గవర్నమెంట్ ఎంప్లాయీలో అయినా అంత తంబ్ వచ్చేసింది, చాలా ఇంపార్టెంట్. కానీ మీ సిగ్నేచర్ అనేది ఆటోగ్రాఫ్గా మారాలి అంటే సిగ్నేచర్ ద్వారా తెలుసుకునే విషయాన్ని ఏమంటారంటే గ్రాఫాలజీ అని అంటారండి. గ్రాఫాలజీ ఏం తెలియజేస్తుందంటే మన సబ్ కాన్షియస్ మైండ్లో ఏదైతే ఉందో అది మన హ్యాండ్ ద్వారా వస్తుంది. ఏదంటే మనం ఏదైనా మాట్లాడుతున్నాం అనుకోండి, మన మాటల్లో మనకు స్పష్టత లేకపోవచ్చు, కానీ మీ హ్యాండ్ రైటింగ్ అనేది మీరు ఏం ఆలోచిస్తున్నారో చెప్పొచ్చు. కాబట్టి మన చేతి రాతని బట్టి మన వ్యక్తిత్వం తెలుసుకోవచ్చు. కొంతమంది చాలా స్ట్రగుల్లో ఉంటారు, చాలా డిస్టర్బ్డ్ లైఫ్లో డిప్రెషన్లో కూడా ఉంటారు. ఇటువంటి వాళ్ళు గనక మీ సిగ్నేచర్ని కరెక్షన్ చేసుకొని గ్రాఫోథెరపీ ద్వారా గనక 21 days గనక రాయగలిగితే మీరు అన్ని రకాల డిప్రెషన్ నుంచి బయటపడవచ్చు. చాలా సింపుల్ ఇది. మీరు రోజు ఉదయం కానీ రాత్రి పడుకోబోయే ముందు 21 days కనుక మీ సిగ్నేచర్ని ఒక 21 times కనుక రాస్తే వెరీ వెరీ పవర్ఫుల్. 21 days 21 times రాస్తే సరిపోతుంది. ఎందుకంటే 21K ఎందుకు చెప్తామంటే ఈ లోపు మన న్యూరోమస్కులార్లో ఈ సిగ్నేచర్ అనేది డెవలప్ అవుతుంది. కాబట్టి మీ సిగ్నేచర్ ఆటోగ్రాఫ్గా మారాలి అంటే ఒక 5 rules మీరు తెలుసుకోవాలి. ఈ 5 rules తెలుసుకోగలిగితే మీ సిగ్నేచర్ ఎంత వరస్ట్గా ఉన్నా కూడా దాన్ని సక్సెస్ఫుల్గా మీరు చేయొచ్చు. అప్పుడు మీ సిగ్నేచర్ ఆటోగ్రాఫ్గా మారుతుంది. అలా మీ సిగ్నేచర్ ఆటోగ్రాఫ్గా మారాలి అంటే గ్రాఫోథెరపీ ద్వారా, గ్రాఫాలజీ ద్వారా ఎటువంటి రూల్స్ ఉంటాయి మనం చూద్దాం. చూడండి, ఎవరైనా సరే సిగ్నేచర్ గురించి మీకు తెలియాలంటే ఓన్లీ ఈ 5 rules తెలుసుకుంటే చాలంటే వెరీ వెరీ సక్సెస్ఫుల్. ముందుగా మీరు సిగ్నేచర్ చేయాలి అంటే మీ పేరులో క్యాపిటల్ లెటర్ని చాలా బాగా రాయాలి. మీ పేరులో ఫస్ట్ లెటర్ని, ఇక్కడ ఇది రాజ్ కుమార్ అనే పేరు కదా, రాజ్ కుమార్లో ఆర్ స్టార్టింగ్ లెటర్ కాబట్టి దీన్ని క్యాపిటల్గా రాయాలి. దీన్నే ప్లాట్ఫామ్ లెటర్, పిల్లర్ లెటర్ అని కూడా అంటారు. ఈ లెటర్ మిగతా లెటర్లకి డామినేట్గా ఉండాలి. ఇది చాలా బాగా కనిపించాలి. కాబట్టి మీ పేరులో స్టార్టింగ్ లెటర్ని క్యాపిటల్గా రాయాలి. ఇది ఫస్ట్ రూల్ అండి. పేరులో మొదటి అక్షరాన్ని క్యాపిటల్ లెటర్లో రాయాలి. సెకండ్ రూల్ ఏంటి అంటే మిగతా అక్షరాలను కర్సివ్లో రాయాలి. కర్సివ్ హ్యాండ్ రైటింగ్ అంటే కలిపి రైటింగ్ రాయాలి. మూడో పాయింట్ ఏంటి అంటే ఎండింగ్ లెటర్ ఎప్పుడైనా సరే ఎండింగ్ లెటర్ ఆర్ ఉంది కదా, ఇది ముందుకు వెళ్ళిపోవాలి, అప్పులో ఉండాలి, ఎప్పుడు డౌన్ కాకూడదు. చాలా మంది సిగ్నేచర్లో లాస్ట్ లెటర్ని డౌన్ చేస్తుంటారండి. డౌన్ చేస్తే నెగిటివ్ థింకింగ్, వర్క్లన్నీ స్లో అవుతాయి. అది కాబట్టి మూడో రూల్ ఏంటంటే లాస్ట్ని కొంత పొడిగించాలి. మరీ ఎక్కువగా పొడిగించకూడదు. మరీ ఎక్కువగా పొడిగిస్తే చాదస్త భావం ఎక్కువగా ఉంటుంది, వర్కులు మీరు సరిగా చేయరు, పోస్ట్ పని చేస్తుంటారు. కాబట్టి జస్ట్ పొడిగించాలి, అప్లో ఉండాలి, థాట్ ప్రాసెస్ హైలో ఉంటుంది. ఫోర్త్ రూల్ ఏంటి అంటే ఎండింగ్ లెటర్స్ పైకి ఉండాలి, సిగ్నేచర్ కింద అండర్లైన్ ఉండాలి. వెరీ 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 ఇంపార్టెంట్ అండి. సిగ్నేచర్ చేసిన తర్వాత ఆ సిగ్నేచర్కి ఒక బేస్ అనేది ఇవ్వాలి. మనం గాలికి వదిలేయకూడదు సిగ్నేచర్ని. కాబట్టి ఒక బేస్ ఇచ్చినప్పుడు మీకు సమాజంలో కాన్ఫిడెంట్ లెవెల్ పెరుగుతుంది. మీ జీవితం మీద ఏదైనా సాధించగలను అనే కాన్ఫిడెంట్ ఉంటుంది. ఫిఫ్త్ రూల్ ఏంటి అంటే సిగ్నేచర్ ఎప్పుడు కూడా మనం కొంత స్లాంగ్లో ఏటవాలుగా చేయాలి. చాలామంది స్ట్రైట్ లైన్లో చేస్తుంటారు. కాబట్టి మీ లైఫ్ ఎప్పుడైనా ఇక్కడ ఇది 0 అనుకోండి, 15 degrees యాంగిల్లో ఉండాలి సిగ్నేచర్. కాబట్టి అప్వర్డ్స్ ఉండాలి, డౌన్వర్డ్స్ మాత్రం ఉండకూడదు. సిగ్నేచర్ ఎప్పుడు 0 నుంచి అప్వర్డ్స్కి వెళ్ళండి. ఈ రూల్స్ కనుక మీరు ఫాలో అయితే 100% మీరు సక్సెస్ఫుల్ అవుతారు. సిగ్నేచర్ చేసేటప్పుడు మీ సిగ్నేచర్లో
అప్పర్ లూప్స్ ఏమున్నాయి, మిడిల్ లూప్స్ ఏమున్నాయి, డౌన్ లూప్స్ ఏమున్నాయి, లోయర్ లూప్స్ చూసుకోవాలి. అంటే ఎక్కువగా వై లెటర్ కానివ్వండి, జే లెటర్ కానివ్వండి, జీ లెటర్ కానివ్వండి, జెడ్ చాలా చాలా బాగా రాయాలండి. ఇవి సరిగా రాయకపోతే ఫ్యామిలీలో డిస్టర్బెన్సెస్ వస్తాయి. కొంతమంది సిగ్నేచర్లో మీరు గమనించండి, ఎక్కువగా లెటర్స్ని వదిలేస్తూ ఉంటారండి. అలా వదిలేయకూడదండి. అలా వదిలేస్తే ఫ్యామిలీలో కానీ, ఫైనాన్షియల్లో, హెల్త్, కెరియర్లో చాలా ఇబ్బందులు వస్తాయి. కాబట్టి ఎవరైనా సరే సిగ్నేచర్ చేసేటప్పుడు ఈ 5 రూల్స్ కనుక మీరు ఫాలో అవుతే మీ సిగ్నేచర్ ఆటోగ్రాఫ్గా మారుతుంది. చాలామంది అనేక రకాల మానసిక సమస్యలు ఇబ్బంది పడుతుంటారు. అటువంటి వాళ్ళంతా ఈ సిగ్నేచర్ కనుక కరెక్షన్ చేసుకుంటే చాలా చాలా ఎక్సలెంట్ ఉంటుంది న్యూమరాలజీ ద్వారా. అదేవిధంగా మీరు ఎం లెటర్ చూడండి, చాలామంది ఎం ఇలా రాస్తారు. అవును, ఎవరైతే ఎం లెటర్ ఇలా రాస్తారో వీళ్ళకు మనీ బ్లాక్ అవుతుంది, డబ్బు వీళ్ళ దగ్గర వచ్చినా స్ట్రక్ అవుతుంది. కొంతమంది ఎం లెటర్ ఎలా రాస్తారంటే చూడండి, ఇలా రాస్తారు. అవును, కాబట్టి ఇవన్నీ మంచిది కాదండి. మీకు మనీ ఫ్లో బాగా ఉండాలి, డబ్బులు సేవింగ్ ఎక్కువగా రావాలి, మీ లైఫ్లోకి డబ్బులు రావాలంటే మీరు ఎం ఇలా రాయండి. మెక్డోనాల్డ్ ఎం కానీ మార్గదర్శి ఎం ఉంటుందిగా, ఇలా రాయండి. వెరీ వెరీ సక్సెస్ఫుల్ అండి. కాబట్టి ఎం మీరు ఎప్పుడు ఈ వైబ్రేషన్ అనేది ఎనర్జీ సోర్స్ అండి, మనీ ఫ్లో అవుతుంది. కాబట్టి ఎప్పుడైనా మీరు రాస్తే ఎం ఇలాగే రాయండి. చాలా చాలా ఇంపార్టెంట్. మీ మనీ సేవింగ్స్ కానీ, డబ్బు వచ్చిన డబ్బు నిలవడం లేదంటే ఎం సరిగా రాయడం లేదని గుర్తుపెట్టుకోండి. ఎం మీరు ఎంత బాగా రాస్తే మనీ ఫ్లో అంత ఎక్సలెంట్గా ఉంటుంది. అదేవిధంగా కొంతమంది భార్యాభర్తల మధ్య గొడవలు కానీ, ఫ్యామిలీ ఇష్యూస్ కానీ, తర్వాత విడాకుల వరకు వెళ్తే ఇటువంటి వ్యక్తులు గమనించుకోండి, వై లెటరు సరిగా రాయరు. వై లెటర్ ఇలా రాసి వదిలేస్తుంటారండి. కాబట్టి ఎప్పుడైనా సరే మీరు వై లెటర్ కింద వదిలేశారంటే నెగిటివ్ థింకింగ్ ఉంటుంది, జీవితం పట్ల సరైన అవగాహన ఉండదు. వై లెటర్ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఈ లూపు పైకి తీసుకురావాలి. భార్యాభర్తల మధ్య గొడవలు వస్తున్నాయంటే వై లూపు సరిగా రాయరు, ఇలా రాయండి. చాలా ఇంపార్టెంట్ అండి. అదేవిధంగా జీ కూడా, ఇది కూడా లోయర్ లూపే. చాలామంది ఇలా వదిలేస్తుంటారు, ఇలా రాస్తారు. ఎప్పుడైనా సరే జీని కూడా, ఈ లూపుని ఎప్పుడూ ఇలా పైకి తీసుకురండి. ఎప్పుడైతే మీరు అప్వర్డ్కి వస్తారో మీ థాట్ ప్రాసెస్ పెరుగుతుంది. ఇటువంటి రూల్స్ అన్నీ ఫాలో కావాలి. చాలా 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 ఇంపార్టెంట్ అండి. అదేవిధంగా కొంతమంది ఎప్పుడైనా మీరు లెటర్స్ రాస్తున్నప్పుడు, ఉదాహరణకు ఓ ఉందనుకోండి, ఇలా వదిలేస్తూ ఉంటారు. అవును, ఇన్కంప్లీట్. ఎప్పుడైతే ఓ లెటర్ కనుక మీరు ఇలా ఇన్కంప్లీట్గా రాస్తారో మీ సీక్రెట్స్ అన్నీ బయట వాళ్ళకి చెప్పేస్తారు. ఇంట్లో సీక్రెట్స్ అన్నీ మీరు ఏది దాచుకోరు. కాబట్టి ఓ మీరు ఎప్పుడైనా సరే మీరు కంప్లీట్గా రాయడానికి ప్రయత్నించండి. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఇవన్నీ సిగ్నేచర్లో చాలా ఉంటాయి. అదేవిధంగా మీరు ఆర్ లెటర్ ఎప్పుడైనా సరే, ఆర్ లెటర్ చాలా బాగా రాయాలి. మీ సేవింగ్స్ ఆర్ లెటర్ మీదే ఉంటుందండి. 1,00,000 సంపాదిస్తే వీళ్ళు 2 లక్షలు ఖర్చు పెడతారు. ఆర్ ఇలా రాస్తారు చాలామంది. కాబట్టి సేవింగ్స్ ఉండదు. సేవింగ్స్ ఉండాలంటే ఈ లూప్ కిందికి రావాలి బాగా. కాబట్టి ఇలా చాలా రూల్స్ ఉంటాయి గ్రాఫాలజీ ద్వారా. మనం ఎప్పుడైతే ఈ చిన్న చిన్న రూల్స్ మనం ఫాలో అయ్యి కొన్ని టెక్నిక్స్ ద్వారా తెలుసుకుంటామో మన సిగ్నేచర్ అనేది ఆటోగ్రాఫ్గా మారడం జరుగుతుంది. అంటే చాలామందికి వాళ్ళ మైండ్ సెట్లో చాలా నెగిటివ్స్ ఉంటాయండి. కొన్ని లిమిటింగ్ బిలీఫ్స్లో ఉండి వాళ్ళు చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు 1,48,000 నెగిటివ్ వర్డ్స్ మన బ్రెయిన్లో ఉంటాయి. అవి అన్నీ తొలగించుకోలేరు. కానీ మీ సిగ్నేచర్ని మీరు గ్రాఫాలజీ ద్వారా సైంటిఫిక్గా రాయడం ద్వారా 100% తొలగించుకోవచ్చు. దీని ద్వారా మీ లైఫ్ మారబోతుంది కదా. అవును, మీరు ఇంత సింపుల్గా మీ లైఫ్ని మీరు సెట్ చేసుకోవాలనుకున్నప్పుడు గ్రాఫాలజీ సహాయంతో ఈజీగా మీరు మార్చుకోవచ్చు. కాబట్టి మీరు డిప్రెషన్లో ఉన్నా, నెగిటివ్లో ఉన్నా, కష్టాలు, నష్టాలు, అపజయాలు, ఓటమిలో ఉన్నప్పుడు కేవలం మీ సిగ్నేచర్ని సైంటిఫిక్ వేలో తెలుసుకోవడం ద్వారా 21 డేస్లో మీరు మారబోతున్నారు. కాబట్టి మంచి అవకాశం ఇది. ఎవరైనా సరే సిగ్నేచర్ని ప్రాక్టీస్ చేయాలి అంటే న్యూమరాలజీ ద్వారా కరెక్షన్ తీసుకొని మార్నింగ్ కానీ నైట్ పడుకునే ముందు కానీ ఎప్పుడైనా రాయొచ్చు. ఎప్పుడైతే మీ హ్యాండ్ రైటింగ్ ద్వారా మీరు మార్పు చెందుతారో మీ మానసికంగా మారుతారు, మెంటల్గా మారుతారు.
మీరు ఎప్పుడైతే మెంటల్గా మారుతారో ఆటోమేటిక్గా మీ ఫిజికల్ బాడీలో కూడా మార్పు వస్తుంది, మీ థాట్ ప్రాసెస్ కూడా మారుతుంది, మెయిన్గా మీ సబ్కాన్షియస్ మైండ్ థాట్ ప్రాసెస్ చేంజ్ అవుతుంది. ఎప్పుడైతే సిగ్నేచర్ కరెక్ట్గా ఉంటుందో అప్పుడు మీరు ఏదైనా నేను సాధించగలను అనే కాన్ఫిడెంట్ లెవెల్, మీ విల్ పవర్ పెరుగుతుంది, ఐ కెన్ అనే స్థితికి మీరు వస్తారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ సార్. సో చూసారు కదా, సిగ్నేచర్లో కూడా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో చాలా క్లియర్గా చెప్పారు. దీన్ని పట్టి గమనిస్తే మనం జీవితంలో చేసే ప్రతి పని పైన కూడా ఎంతో ధ్యాస, ఎంతో శ్రద్ధ పెట్టుకొని ఉండాలి. అందుకని చెప్తున్నాను, ఏ పని చేసినా కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి, ప్లస్ తెలుసుకొని చేయాలి. అలాగే సిగ్నేచర్లో కూడా ఇప్పుడు చెప్పినటువంటి కరెక్షన్స్ చేసుకుంటే మీ సిగ్నేచర్ ఆటోగ్రాఫ్లా మారుతుంది. కాబట్టి ఎవరైనా సరే వీడియో చూసిన వెంటనే మీ సిగ్నేచర్ని మార్చుకోండి. ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.